వెల్కమ్ టు ఐబీటీవీ. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. తమ వద్ద ఉన్న నిధులతో సిఎస్ఆర్ ద్వారా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ క్లినిక్ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు రాజకీయాలకు తగవని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నవీన్ గ్రామ సంస్థలు ఈ దృష్టికి ఒకసారి తీసుకొస్తాం మేడం. అనేక సార్లు పంపించేదా రవి పంపించింది ఉండిచ్చేదా అమ్మ నాయనకి నేను సాయం చేస్తున్నాను. అలాగే హర్యానాకి నేను సాయం చేస్తున్నా, అందరికీ సాయం చేస్తున్నాను. ఇది వెంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న ఔదార్యం. ఏ గ్రామంలో ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి చెయ్యిచ్చి ఆదుకోవడం నాకు ఆయనకి తెలిసిన విద్య. దీన్ని బట్టి డబ్బున్నోళ్ళు డబ్బుంటే సరిపోదు, ధర్మం ఉండాలి, అధర్మం ఉండాలి అని ఏవేవో అవాకులు చవాకులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. అది కూడా కాకుండా గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన పాపాలు పోలేదు. ఈ కాన్స్టిట్యున్సీ గురించి పట్టించుకున్నదాన్ని లేదు. అలాంటి ఆయన పక్కన ఇంకొక ఆయన్ని పాత ఎమ్మెల్యేని పెట్టుకొని ఆయనకి ప్రజాబలం ఉంది, మాకు డబ్బు ఉంటే మాకు డబ్బు ఉంది కాదని ఎవరు చెప్పారు? మీలాంటి పేద ప్రజలకి సాయం చేయడానికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు ఆయన ఫౌండేషన్ తరఫున ఈ కాన్స్టిట్యున్సీలో నేను అధికారంలోకి వచ్చిన 20 నెలలకే ఇక్కడ ఉన్న అందరికీ ఎవ్వరు దివ్యాంగులు అనేవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది, ట్రై సైకిల్స్. అలాగే తోపుడు బండ్లు ఇస్తున్నాం. అలాగే ఎక్కడ మంచినీళ్ళు లేకపోతే అక్కడ మంచినీళ్ళు ఇస్తున్నాం. మహిళలకి ఎంతో అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు పెట్టి చేయించాం. రాబోయే రోజులు ఇంకొక 2 నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఊరికి విపిఆర్ నేత్ర రాబోతుంది. ఎవరికైతే కళ్ళు కనపడటం లేదో వాళ్ళందరికీ అక్కడికక్కడే కళ్ళు టెస్ట్ చేసి అద్దాలు ఇవ్వబోతున్నాం. మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. ఎక్కడ గుడులు కావాలంటే అక్కడ గుడులు ఇస్తున్నాం. ఎక్కడ బడులు, ఇప్పుడు ఈ కొడవలూరు మండలంలోనే ఎన్నో బడులు సిఎస్ఆర్ ఫండ్స్తో చేస్తున్నాం. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి మేము డబ్బున్నోళ్ళం, అందుకనే సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. వాళ్ళు మాకు అసలు డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర అసలు డబ్బులు లేక వాళ్ళు అందరి దగ్గర అడుక్కొని రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. మేము డబ్బుతో పేద ప్రజలు సేవ చేస్తున్నాం. అదే చెప్తున్నా నేను. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడవాకండి. మీరు చేసిన తప్పులకి మీరు శిక్షలు వేయించుకుంటున్నారు. ఇందులో నా ప్రమేయం ఏం లేదు. మీరు మీ కూతుర్ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక మహిళ నీ ఇంట్లో నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి ఏం మాట్లాడుతున్నావో ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. రేపు నీ కూతురు రాజకీయంలోకి వచ్చినప్పుడు డబ్బుంది వచ్చింది నీ కూతురు అంటే నీకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెప్తున్నాను.